వేల సంవత్సరాలుగా మనుషులు భూమి అడుగున చీకటిలోనే బతుకుతున్నారు. పైన అసలు ప్రపంచమే లేదని వారు నమ్ముతున్నారు. ఈ చీకటి సామ్రాజ్యంలో వారు తమ ప్రపంచాన్ని ఒక్కటే అని నమ్ముతారు. కాని ఒక యువకుడు తన చుట్టూ ఉన్న రహస్యాలను అనుభవిస్తూ ఏదో ఒక ఆశను కలిగి ఉన్నాడు. ఈ చీకటి సామ్రాజ్యంలో వారు తమ ప్రపంచాన్ని ఒక్కటే అని నమ్ముతారు. కాని ఒక యువకుడు ఆకాశం నుండి వచ్చే ఈ వెలుగు అతని హృదయంలో కొత్త ఆశ. కేయిల్ ఒక పాత మ్యాప్ను అనుసరిస్తూ ఎవరూ వెళ్ళని లోతైన గుహల్లోకి ప్రవేశిస్తాడు. ఇది రహస్య మార్గానికి దారి చూపిస్తోంది. అద్భుతం, ఇక్కడికి ఎవరూ రాలేదు, వెళ్దాం. ఇది సరైన మార్గం, రహస్యం ఇక్కడే ఉంది. కేయిల్ పాత మ్యాప్ను అనుసరిస్తూ లోతైన గుహలోకి ముందుకు సాగుతాడు. కేయిల్ రహస్య మార్గం గుండా లోతైన గుహలోకి ముందుకు సాగుతున్నాడు. గుహ గోడలపై మెరుస్తున్న స్ఫటికాలు అతని మార్గాన్ని వెలిగిస్తున్నాయి. గుహ చివరన ఒక అద్భుతమైన స్ఫటికేంద్రం కనిపిస్తుంది. అదే కోర్. ఇది చాలా శక్తివంతంగా ఉంది. ఇప్పుడు దీని రహస్యాలు తెలుసుకోవాలి. క్రిస్టల్ హృదయం యొక్క శక్తి యువ అన్వేషకుడిని ఆకర్షిస్తుంది. అతని చేతులు దాన్ని తాకగానే బంగారు కాంతి తీవ్రంగా ప్రసరిస్తుంది. యువ అన్వేషకుడు కోర్ను తాకగానే దాని అద్భుతమైన శక్తి మేల్కొన్నట్లు అనిపిస్తుంది. ఇది ఒక గొప్ప రహస్యం యొక్క ప్రారంభం. కేయిల్ ఆ యంత్రాన్ని తాకగానే నీలిరంగు కాంతి పుట్టుకొస్తుంది. అద్భుతం, ఇది మేల్కొంటోంది. నీలికాంతి ఆకాశంలోకి ఎగసి గుహను మెరుగులు దీపాలతో నింపేస్తుంది. ఇది అద్భుతంగా ఉంది. ఏమైంది ఇది? నీలికాంతి ఆకాశంలోకి ఎగసి గుహను అద్భుతమైన మెరుపులతో నింపేస్తుంది. కైల్ ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నాడు. భూమి లోపల నగరం ఒక్కసారిగా కంపిస్తుంది. గురుత్వాకర్షణ శక్తి తారుమారవుతుంది. ఏమిటిది? ప్రతిదీ కలుతోంది. జాగ్రత్త, ఆ భవంతం కూలుతోంది. వెళ్ళిపోదాం ఇక్కడి నుండి. అవునా, కానీ జాగ్రత్తగా. మనం ఇక్కడి నుంచి బయటపడాలి. ఇది మరింత దారుణంగా మారుతోంది. అవును, కానీ ఆ ద్వీపం కూలుతోంది చూడు. జాగ్రత్తగా ఉండు. నా వెనక్కి వచ్చి మనం ఆ వైపు వెళ్దాం. ఈ అద్భుతమైన గుహలో బాలుడు ఆకాశంలో తేలుతున్న ద్వీపాలను చూసి ఆశ్చర్యపోతాడు. కైదిక్కన గొట్టుందో కారు ఇది అద్భుతంగా గమనిస్తాడు. వీరా, ఇక్కడ నిలబడితే కూలిపోతుంది. అవును కేల్, వెళ్ళొచ్చు. కూలిపోతున్న శిథిలాల మధ్య నుండి కేల్ వీరా తమ విమానంలో దూసుకుపోతారు. జాగ్రత్త, ముందు శిథిలాలు. పట్టించుకోకు, నేను తీసుకెళ్తాను. వేగంగా వెళ్ళు. వీరా, ఎడమవైపు శిథిలాలు, నేను తప్పించుకుంటాను. పట్టించుకోదు, నేను నియంత్రిస్తాను. వేగం పెంచు, మనం బయటపడాలి. కేయిల్ మరియు వీరా తమ అద్భుత విమానంలో ఆకాశంలో ప్రయాణిస్తున్నారు. వారు క్రాష్ అవుతున్న ద్వీపాల మధ్య నుండి జాగ్రత్తగా తప్పించుకుంటున్నారు. వారు ప్రయాణిస్తున్న కొద్దీ పైనుండి సూర్యకాంతి లోపలికి రావడం గమనిస్తారు. వారు ప్రయాణిస్తున్న కొద్దీ పైనుండి సూర్యకాంతి లోపలికి రావడం గమనిస్తారు. వారు ప్రయాణిస్తున్న కొద్దీ పైనుండి సూర్యకాంతి లోపలికి రావడం గమనిస్తారు. వారు ఒక ఎత్తైన శిఖరం మీద ఆగుతారు. మొదటిసారి బయటి ప్రపంచాన్ని చూస్తారు. ఇది అద్భుతంగా ఉంది. ఇంత అందమైన ప్రపంచం ఇక్కడ ఉందని నేను కల్లో కూడా ఊహించలేదు. నా జీవితం ఇప్పుడు సాహసం మొదలవుతుంది. నా కళ్ళు నమ్మడం లేదు. ఇంత అందం! ఈ బయటి ప్రపంచం నా కలలన్నింటికంటే అందంగా ఉంది. నేను ఇక్కడే ఉండాలని అనిపిస్తుంది. ఇది నా కలలు అంతటి అందం. ఈ బయటి ప్రపంచం ఇంత విశాలముగా ఉంది. కేయిల్ తన సిగ్నల్ ద్వారా కింద ఉన్న ప్రజలందరికీ సందేశం పంపుతాడు. ప్రజలారా, మన కల సమయం ఇదే. ఒకటై ఈ భూమిని కాపాడుకోవాలి. మన శక్తి ఏకత్వంలో ఉంది. ప్రజలారా, మన కల సమయం ఇదే. కేయిల్ తన సిగ్నల్ ద్వారా కింద ఉన్న ప్రజలందరికీ సందేశం పంపుతాడు. మనం ఏకమైతే ఎవరూ మనల్ని ఆపలేరు. ఈ భూమిని కాపాడుకోవాలి. రండి, మన శక్తిని చూపించండి. భూమి లోపల నుండి ప్రజలందరూ వెలుగులోకి వస్తారు. ఒక కొత్త యుగం మొదలవుతుంది. ఇది అద్భుతం! ఒక కొత్త యుగం. భయం మరియు అజ్ఞానం అనేవి మనల్ని బంధించే గొలుసులు. ధైర్యంతో నిజాన్ని అన్వేషిస్తే స్వేచ్ఛా ప్రపంచం వైపు వెలుగుదారి చూపిస్తుంది.